ఒక కాకి కొబ్బరి చెట్టుపై కూర్చొని మర్రి పండును తినుచుండెను. పండులోని ఒక మర్రిగింజ రాలి కొబ్బరి మట్టల మధ్య పడింది. ఆ చిన్న విత్తును చూచి ఎగతాళిగా కిలకిల నవ్వింది కొబ్బరి చెట్టు. నా కాయలు ముంతడేసి, గింజలు చారడేసున్నాయి. ఇనుపగుండ్లలాంటి నా కాయలను చూస్తే అందరికీ భయమే. అందుకే నా నీడను ఒక్కరూ కూడా నిలబడరు. మనుషులుగాని జంతువులుగాని నా కాయ రాలిపడితే వారి నడ్డి మిరిగిపోతుంది. చీమకాలంతో ఉన్న ఈ గింజ నుండి ఎంత పెద్ద మొక్క వస్తుంది? జానా లేక మూరా? పక్కనే ఉన్న నన్ను చూచి ఎంత భయపడునో, నా కాయపడి నలిగిచాస్తుంది అని కొబ్బరిచెట్టు ఆ మర్రిగింజమీద జాలిపడి రకరకాలుగా నవ్వుకుంది, ఎగతాళి చేసింది. కాకి ఎగిరిపోయింది. అలా కొంతకాలం జరిగింది. మర్రి విత్తనం మాటకూడా మరిచిపోయింది కొబ్బరిచెట్టు. వర్షాకాలం తర్వాత మర్రి విత్తనం మొలకెత్తి చిన్న చెట్టుగా అవతరించింది. సంవత్సరం గడిచింది. మర్రిచెట్టు మరింత పెద్దగా పెరిగింది. కొంతకాలానికి కొబ్బరిని మించిపోయి పెరిగింది మర్రిమాను. కౌగిటిలో ప్రాణాలు విడిచింది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యలేదు అని. ప్లీజ్ సబ్స్క్రైబ్.